దేవుని పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు వాక్య ధ్యానం కొరకు మలాకీ గ్రంథం 2వ అధ్యాయం. అనేకమైన ఆత్మీయ సత్యాలను ప్రభు బయలుపరుస్తూ ఉన్నాడు. వాక్యం ఎప్పుడూ సత్యమై ఉంది. తన ప్రజల పట్ల దేవుడు అపారమైన ఉద్దేశాలు, ప్రణాళికలను కలిగి ఉన్నాడు. అందరూ కూడా దైవ క్రమాన్ని కలిగి బ్రతకాలని దేవుడు ఆశిస్తూ ఉన్నారు. అందులో భాగంగానే యాజకులకు, ఇశ్రాయేలు జనాంగానికి ఆయనను నమ్మే ప్రజలందరికీ కూడా ఈ మాటలను ప్రభు తెలియచేస్తున్నాడు. ఆయన ఏం చెప్తున్నారంటే, మీరు నా మాట వెనుక నా పేరును గౌరవించక మీరు నా మార్గంలో నడవకుండా మీరు ఉంటున్నారు. అందుకే మీ మీదకు దీవెనలకు బదులుగా శాపాన్ని తెచ్చుకుంటున్నారు. కారణం మీరే. అయితే మీరు నిశ్చయించుకున్న విధానం ఎలాంటిది అనంటే, జీవితాలు మార్పు చెందాలని, ప్రభుని గౌరవించాలని, ఆయనకు లోబడాలని ఆలోచన మీకు లేదు. ఆల్రెడీ ముందు చాలాసార్లు మీతో చెప్పాను, కానీ మీరు నా మాటను వినటం లేదు అని ప్రభు తెలియచేస్తూ ఉన్నారు. ఆయన పిల్లలకు కూడా మందలింపజేస్తున్నాడట. ఎందుకంటే చేసే పండుగలలో పశువుల పేడ వాళ్ళు చేసి ఆ పశువుల పేడను బలి అర్పించే సమయంలో ఆ బలిపీఠం మీద పాడేస్తున్నారట. అందుకనే ప్రభు చెప్తున్న మాట ఏంటంటే, ఆ పశువుల పేడ మీ ముఖం మీదకే నేను వేస్తాను. వాస్తవానికి ఒక బలి పశువును బలించిన తర్వాత అది ఖండలుగా విభాగించి ప్రేగులు పాలు బయటికి తీసుకెళ్ళి శుభ్రం చేయవలసి ఉంది. దాంట్లో ప్రేగులో ఉన్న ఆ పెంటంతా కూడా పాడివేయవలసి ఉంది. అయితే వారు చేస్తున్న ఆ పని అశుభ్రంగా చేస్తూ ఉన్నారు. అందుకనే అవి మీ ముఖాల మీదే పాడేస్తాను నేను అని ప్రభు తెలియచేస్తున్నాడు. దేవుడు లేవి వంశాన్ని ఎన్నుకున్నాడు. వారికి నిత్య నిబంధన చేసి, మీరు మాత్రమే నాకు యాజకులుగా ఉండాలి అనేది దైవ నిర్ణయమైంది. ఆ నిర్ణయాన్ని ఎవరైతే అనుసరిస్తున్నారో వారికి జీవం, శాంతి అనుగ్రహిస్తున్నాడు. వారు నా విషయంలో భయభక్తులు చూపవలసిన వారై ఉన్నారు. అలా ఉండండి అని కూడా నేను చెప్పాను. కానీ వారు నా పట్ల భయభక్తులు చూపించటం లేదు. దేవుని నిబంధన మీరిపోయారు. ఆత్మ సంబంధమైన, జీవ సంబంధమైన శాంతి సమాధానములు కలిగి ఉండవలసిన వారై, నిజంగా దేవుని యొక్క ధర్మశాస్త్ర ప్రకారంగా జీవించవలసిన వారై, వారు ఇతరులకు కూడా అదే బోధ చేయవలసిన వారై ఉండి, యథార్థత కానీ, సమాధానంతో కూడుకున్న మాటలు కానీ,
సహవాసములో మీరు నడుచుకోండి అనేటువంటి ఒక చక్కనైన మాటలు కానీ వారు చెప్పక, అన్యాయంలో నుంచి న్యాయంలోనికి నడిపించవలసిన వారు వారి మాటల్లో దుర్బోధ, వారి జీవితాలకేమో అన్యాయం చేస్తూ ప్రకటిస్తూ బ్రతుకుతున్నారు. ఇతరులకు మాదిరికరంగా బ్రతకవలసిన వారు ఇతరులకి ఇతరులకు అందించవలసిన వారు మార్గాన్ని తప్పిన ప్రజలుగా ఉన్నారు. ఈ రోజున సమాజం హర్షింపదగినట్లుగా క్రైస్తవత్వం కనబడటం లేదు. దేవుడు కూడా సంతోషించటం లేదు. కారణం ఏమంటే, యేసుక్రీస్తుని నమ్ముకున్నవారు ఆయన మార్గంలో నడవడానికి బదులుగా కేవలము మందిరానికే వారు పరిమితై బయట వ్యవహారాలన్నీ యథాచ్ఛతగా చేస్తూ ఉన్నారు. ఒక ఇంటర్వ్యూలో ఒక పెద్ద ఆయన హిందూ ధర్మకర్త ఇలా మాట్లాడుతున్నాడు. క్రైస్తవుల గురించి చాలా మంది భయపడిపోయి వాళ్ళు అన్ని మతంలోకి వెళ్ళిపోయారు, విదేశీ మతంలోకి వెళ్ళిపోయారు, క్రైస్తవత్వం అనేది ప్రబలిపోతూ ఉంది, రోజు రోజుకి ఎక్కువైపోతూ ఉన్నారు, హిందువులు మారిపోతున్నారు, ఇతరులు మారిపోతున్నారు, క్రైస్తవత్వంలోనికి వెళ్ళిపోతున్నారు అని మనోళ్ళు చాలా గొగ్గోలు పెట్టేస్తున్నారు. ఎంత అమాయకులు, మతం మార్పిడి జరిగిపోతుంది, మతంలోనికి చాలా మంది మారిపోతున్నారు అని తెగ బెంగబెట్టుకుంటున్నారు. అసలు ఒక సత్యం అంటూ అతను చెప్తున్న మాట వింటే నాకు షాక్ అయిపోయింది. కారణం ఏంటంటే, అతను అంటాడు, మనలో 33.5 కోట్ల దేవుళ్ళు ఉన్నారు. మనకి ఒకే దేవుడు అనేది మనకు లేదు. హిందువులు కానీ ముస్లిమ్స్ కానీ ఉండే విధానాల్లో క్రైస్తవులు ఒకే దేవుణ్ణి నమ్ముతారు, ముస్లిమ్స్ ఒకే దేవుణ్ణి నమ్ముతారు. కానీ మనం 33.5 కోట్ల దేవతలు ఉన్నారని నమ్ముతాం. అంటే ప్రతిదాన్ని దేవుడు అంటాం. మనం రాయిని దేవుడు అంటాం, చెట్టుని దేవుడు అంటాం, మనం బొమ్మను దేవుడు అంటాం. ఇలాగున్న చాలా విషయాలు, అలాగున్న ప్రతిదాన్ని మనం దేవుడు అంటాం. ప్రతి మనుషులను మనం దేవుని వెతుకుతాం. డాక్టర్ మనకు మేలు చేస్తాడు, అతన్ని దేవుడు అంటాం. అలాగున మనం ప్రతి ఒక్కరిని ఒక దేవుడు అనే భావంతో మనం చూస్తాం. అందులో యేసుప్రభు ఒకడు. ఆయన చెప్పిన మాట చెప్తున్నాను నేను. అందులో యేసుప్రభు ఒకడు. యేసుప్రభుని నమ్మేసుకున్నారని మనోళ్ళు బెంగెట్టేసుకున్నారు. కానీ అసలు యేసుప్రభుని నమ్ముకోవడంలో మనం ఫీల్ అవసరం లేదు. కారణం ఏంటంటే, అందరూ దేవుళ్ళని నమ్ముతున్నాం కనుక యేసుప్రభు కూడా దేవుడని మనం నమ్ముదాం. ఎందుకు నమ్ముదాం అంటే, యేసుప్రభువే దేవుడు అని కాదు, యేసుప్రభు కూడా దేవుడు. అంటే మనకు ఉండేటువంటి ఎంతమంది దేవుళ్ళు ఆయన ఒక దేవుడు, ఆయన కూడా నమ్ముదాం. ప్రాబ్లం ఏంటి మనకి అన్నాడు. ఏంట్రా ఇలా మాట్లాడుతున్నాడని ఉంటుండగా ఆయన అన్నమాట ఏంటంటే, హిందువులుగా ఉన్నవాళ్ళు క్రైస్తవులుగా మారిపోతున్నారు. ఏం మారారు వాళ్ళు? కేవలం మాకు ఒకే దేవుడు ఉన్నాడు అని మారాడే తప్ప వాళ్ళలో మార్పు ఏమీ లేదు. మన ఆచారాలు చేస్తున్నారు, మన పద్ధతులు చేస్తున్నాడు, మన వ్యవహారాలు చేస్తున్నాడు. మనం ఎలాగైతే ఉన్నామో సేమ్ అలాగే ఉన్నారు వాళ్ళు. వాళ్ళు మారిందల్లా దేవుణ్ణి మార్చారు తప్ప వాళ్ళు ముహూర్తాలు చూస్తారు, తాళి కడుతున్నారు, మన పద్ధతులన్నీ అనుసరిస్తున్నారు. వారిలో ఏం మారిందని మారిపోయారు అంటున్నాం. వాళ్ళు ఏమీ మారలేదు. వాళ్ళు కేవలం ఒక దేవుణ్ణి మాత్రమే మార్చుకున్నారు. వాళ్ళు మార్చుకొని మనకేమన్నాడు అంటూ వాళ్ళు ఆషాఢం పాటిస్తున్నారు, శ్రావణం పాటిస్తారు, మంచి రోజులు పాటిస్తారు, ఎదురులు చూస్తారు, ఇంటి పని చేసేటప్పుడు ముహూర్తాన్ని చూస్తున్నారు, పెళ్ళిళ్ళు చేసినప్పుడు ముహూర్తం చూస్తున్నారు. ఇలా ఇవన్నీ చాలా విషయాలు చెప్పేశాడు ఆయన. చెప్పి వాళ్ళు ఏమీ మారలేదు, మనకి ఎందుకు టెన్షన్ అన్నాడు. ఇక నాకు షాక్ అయ్యింది. అంటే యేసుక్రీస్తుని నమ్మిన తర్వాత కేవలం మందిరం మారింది, కేవలం దేవుడు మాత్రమే. వాళ్ళు అనుకునే దేవుళ్ళు ఒక దేవుడు మనం నమ్మేం తప్ప
ఆయన చెప్పింది వాస్తవమే. ఎందుకంటే ఏ రకమైన వ్యవహారాలు పద్ధతుల్లో మార్పు లేకుండా క్రైస్తవులు బ్రతుకుతున్నారు అనేది అతను తేటతెల్లం చేసిన విషయం. అది ఖచ్చితంగా నిజం. మరి మారారంటే ఏం మారారు? మారలేదు కదూ. వాళ్ళకి అందుకే టెన్షన్ పడొద్దని ధైర్యం చెప్తున్నాడు. ఈ మాటలు వింటున్న దేవుని ప్రజలారా, ఏం మారేవు నువ్వు? ఏమీ విడిచిపెట్టకుండా దైవ శక్తిని, దైవ సమాధానాన్ని ఎలాగనూ పొందుకుంటున్నావు. దేవుని వాక్యానుసారంగా జీవించవలసిన, దైవ భయము భక్తి కలిగి ఉండాల్సిన నీవు లోక సంబంధమైన ఆచార వ్యవహారాల్లోనే మునిగిపోయి ఉండి మారేనంటావు, మార్పు లేని బ్రతుకుతున్నావు. ఈ బోధించే వాళ్ళు కూడా అలాగే ఉన్నారు. చాలా విచారింపదగిన విషయం ఇది. ఎందుకనంటే బోధకులే అట్లు చేస్తూ ఉంటే వినేవారు ఎలాగున్నా ఉంటారు. అంటే దైవ మార్గంలో నడవలసిన, దైవ నిబంధనను తృణీకరించకుండా ఉండవలసిన వారు, బోధించవలసిన వారే, బోధను అనుసరించవలసిన వారే మార్గాన్ని తప్పి తిరుగుతున్నారని ప్రభు చెప్పిన మాటలు అప్పటికి ఇప్పటికి ఎప్పటికీ వాస్తవాలే. మారాల్సింది ప్రజలు కాదు, మారాల్సింది బోధ చేసేవాళ్ళు. వాళ్ళలో ఈ మార్పులు ప్రారంభించబడితే ప్రజలందరిలో ప్రారంభించబడతాయి. లోకానికి భయపడో లేకపోతే ఇతరమైన ప్రలోభాలకు లొంగిపో దేవుని వాక్యానికి విరుద్ధమైన జీవితాన్ని జీవించి దైవక్రమాన్ని తప్పుతున్నారు. ఇక మీదటి నుంచి అయినా కళ్ళు తెరవబడకపోతే అలాంటి వారు చెప్పిన మాటలు వాస్తవమేనని ఒప్పుకుని వాళ్ళకి తల వంచవలసి వస్తుంది. దైవ భయము, దైవ భక్తి లేకుండా లోకాన్నే కోరుకుని లోక సంబంధమైన వాటిలోనే మునిగిపోతే ఏం మారేవని నీకు అర్థమవుతుందో ఒకసారి గమనించగలవు. ప్రజలను చెడు మార్గంలో నడిపించిన యాజకులు, ఉపదేశకులు దైవ మార్గాన్ని విడిచిపెట్టి దైవ క్రమాన్ని తప్పారు. అందుకని మనం బహు జాగ్రత్త కలిగి దైవ మార్గములో నడుస్తూ దేవుని వాక్యానుసారంగా జీవించి ఇతరులను దైవ కృపకు పాత్రులుగా చేయవలసిన వారిగా మనం ఉన్నాము. మీరైతే దారి తప్పిపోయారు. మీరు ఇచ్చిన ఉపదేశం వల్ల అనేకులు తడబడుతున్నారు అని లేవీయులతో ప్రభు చెప్తున్నాడు, యాజకులతో చెప్తున్నాడు. అతి చెడ్డ పాపాల్లో నిస్సందేహంగా ఇది ఒకటి అని మనము గమనించాలి. అందుకనే మత్తయి సువార్త 23వ అధ్యాయం 13, 14, 15 వచనాలు అంటారు, అయ్యో ధర్మశాస్త్ర పండితులారా, పరిసయ్యులారా, మీరు కపటమైనటువంటి వారుగా ఉన్నారు. మీకు శిక్ష తప్పదు. ఎందుకంటే మనుషులకు పరలోక రాజ్యాన్ని మీరు మూసేస్తున్నారు. దానిలో మీరు ప్రవేశించటం లేదు, ప్రవేశించే వారిని కూడా ప్రవేశింపనీయటం లేదు. ధర్మశాస్త్రాన్ని ఉపదేశించేవారులారా, పరిసయ్యులారా, మీరు కపట భక్తులు, మీకు శిక్ష తప్పదు. ఎందుకంటే వితంతువులను ఇళ్లను మింగేస్తున్నారు, నటనగా దీర్ఘ ప్రార్థనలు చేస్తున్నారు. మీరు ఎక్కువ శిక్ష పొందుకోబోతున్నారు అని ప్రభు చెప్తున్నాడు. మీకు శిక్ష తప్పదు. మత సంబంధమైనటువంటి వారిలో ఒకరిని చేర్చాలని సముద్రం అంతా కూడా తిరిగి మీరు వచ్చేసినట్లుగా వాళ్ళు ఏదో విధంగా మతంలో కలపాలనుకున్నారే తప్ప సత్యాన్ని మీరు వారికి అందించటం లేదు. అందుకని మీకు రెండంతల శిక్ష కలగబోతూ ఉంది. వారిని మీరు నరకపాత్రులుగా చేసేస్తున్నారు, జాగ్రత్త అని ప్రభు చెప్తున్నాడు. మరి ఈ రోజున బోధించవలసిన బోధకుడు ఎలాగున్నాడు? మీరు వెళ్తున్న సంఘం కానీ, మీరు వింటున్న వాక్యం కానీ దైవ వాక్యానికి లోబడి ఈ లోక సంబంధమైన వాటిని విడిచిపెట్టి సరి అయిన మార్గంలో నడిపించే వారేనా కాదా? ఒకవేళ అలాగున్న దైవ వాక్యానికి లోబడి బ్రతకకపోతే, మాదిరికరమైన జీవితాన్ని జీవించకపోతే, అట్టి సంఘానికి వెళ్ళడం వల్ల నీవు నీ ఆత్మను నరకానికి తీసుకువెళ్ళిపోతావు. సత్యాన్ని తెలుసుకుని వాక్య ప్రవాహంలో నిలబడగలిగితే,
నీవు ఈ జీవన సంబంధమైన వాటిలో నుంచి బయటకు వచ్చి ఆత్మ సంబంధమైన మనిషిగా బ్రతకడం ప్రారంభించగలిగితే నీ జీవితంలో శ్రేష్టమైన వ్యక్తిగా మారుతావు. లేకపోతే ఈ లోకంలోనే మునిగిపోతావు, ఉండిపోతావు. తర్వాత బహుఘోరమైన పరిస్థితిలో చిక్కడిపోతావు. వాళ్ళు ఏం చేస్తున్నారంటే ధర్మశాస్త్ర విధానాలను అనుసరించడం మానేసేసి ధర్మశాస్త్ర విషయంలో పక్షపాతం చూపిస్తున్నట్లుగా ప్రజలందరూ కళ్ళ ఎదుటే మీరు ఎలాగైతే వారిని మార్గం తప్పిస్తున్నారో వాళ్ళ ముందు నేను మిమ్మల్ని అణిచివేయబోతున్నాను, నేను మిమ్మల్ని అసహించుకుంటాను, అప్పుడు తెలుస్తుంది మీకు అంటున్నాడు. మనందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే కదా, మన సృజించని దేవుడు ఆయనే కదా. అయితే మీరేం చేస్తున్నారు? ప్రజలను అబద్ధాలు చెప్పి మోసం చేసి దేవుని ధర్మశాస్త్రాన్ని భంగం చేసి దేవునికి విరుద్ధమైన బ్రతుకుతున్నారు. అందుకే ప్రభు చెప్తున్నారు, యోధావారు ద్రోహులైపోయారు, ఇశ్రాయేలు వారి మధ్య యెరూషలేములోనే అసహ్యమైన కార్యాలు జరుగుతున్నాయి. అంత మాత్రమే కాదు, దేవునికి ప్రియమైన వారుగా ఉండవలసినటువంటి ఈ ప్రజలు, దేవుణ్ణి ప్రేమించే ఈ ప్రజలు, దేవుని ఆలయం అంటే బహుగా ఇష్టపడేటువంటి వారు వేరే 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 ఇతర దేవతలను, ఇతర దేవుళ్లను తెచ్చుకున్నారు. చుట్టుపక్కల ఉన్నటువంటి విగ్రహ సంబంధమైనటువంటి పూజలు చేసేటువంటి ఆ దేవతలను, దేవుళ్లను తెచ్చుకుని వారితో సహవాసాలు చేస్తున్నారు. వారి కుటుంబాలతో వియ్యమందుతున్నారు. దేవుడు నిషేధించిన వాటిని వారు అనుసరించటానికై ప్రయత్నాలు చేస్తున్నారు. ఎజ్రా గ్రంథం 9వ అధ్యాయం 1-2 వచనాల్లో కనాను, ఇతీలు, పెరిజీలు, మోబీసీలు, అమోరీలు, ఇలాగున ఐగుప్తీయులు అనేక జాతుల్లో నుంచి మీరు ప్రత్యేకించుకొని బ్రతకండి, అలాగున మీరు ప్రత్యేకంగా బ్రతకండి, వాళ్ళతో మీరు పెళ్లి చేసుకోవద్దు, వాళ్ళతో వియ్యం అందవద్దు, వాళ్ళతో కలిసిపోవద్దు, దేవునికి ద్రోహం చేయొద్దు అని చెప్తుంటే వాళ్ళు మాత్రం అలాగే చేస్తూ దేవునికి ద్రోహం చేస్తున్నారట. అందుకనే దేవుడు బాధపడుతున్నాడు. దేవుడు ఎప్పుడు ఇతరులను బాధించేవాడు కాదు, బాధ పెట్టేవాడు కాదు. కానీ దేవుణ్ణే బాధ పెట్టే ప్రజలైపోయారు. వారు దైవ వాక్య ప్రకారంగా బ్రతకవలసింది లోకంలో బ్రతుకుతున్నారు. దేవునికి ద్రోహం చేసి నిబంధనను అలక్ష్యం చేస్తూ ఉన్నారు వీళ్ళు. అందుకనే ఇక మీదటి నుంచి అయినా అవిశ్వాసులతో జోడీ కావద్దు అని చెప్పిన మాట, అవిశ్వాసులు అనుసరించిన మార్గాల్లో వెళ్ళొద్దనే మాటను పాటించగలిగి ఉంటే బాగుంటుంది. అవిశ్వాసులతో విశ్వాసులకు వివాహం జరగడం అనేది ఏ క్రియ అని ప్రభు చెప్తున్నాడు. అసలు మనం అవిశ్వాసులతో జోడీ కావద్దన్నాడు. జోడీ అనంటే స్నేహం కాదు. వాళ్ళతో స్నేహం చేయొచ్చు, వాళ్ళ కుటుంబాల దగ్గరికి వెళ్ళొచ్చు, వాళ్ళతో సహవాసాన్ని కలిగి ఉండొచ్చు. కానీ వివాహం విషయంలో వాళ్ళతో మనం కలిసిపోవద్దు, ఎట్టి పరిస్థితుల్లో వెళ్ళవద్దు. ఎందుకంటే మనము ప్రతిష్ఠించబడిన జనాంగం, ప్రభు చేత ఎన్నుకోబడిన వారము. మరి ఆయన వాక్యానికి విరుద్ధమైన బ్రతికితే ఎలాగూ? మరి ఇప్పటికైనా కళ్ళు తెరుచుకుని దైవ మార్గంలో నడవడానికి ప్రయత్నం చేయండి. అందుకే ప్రభు చెప్తున్నాడు, మీ నైవేద్యాలు నేను లక్ష్య పెట్టడం లేదు, వాటి వల్ల నాకు ఏమీ సంతోషం లేదు, వాటిని నేను అంగీకరించట్లేదని మీరు ఏడుస్తున్నారు, రోదన చేస్తున్నారు. ఎందుకు? కారణం ఏంటి? నీవు వివాహమైన తర్వాత నీ భార్యకు నువ్వు ద్రోహం చేస్తున్నావు, వేరే వాళ్ళతో సహవాసం చేస్తున్నావు. వాక్య ప్రకారంగా నీ భార్యను ప్రేమించమని నేను చెప్తుంటే
నువ్వు భార్య ఉంటుండగానే పరాయిలతో సంబంధాన్ని కలిగి ఉంటున్నావు. నేను మీ ఇద్దరిని ఒకటిగా చేయలేదా? ఇద్దరి శరీరాలు వేరు కాదని ఒకే శరీరం అని నేను ప్రకటించలేదా? ఆదికాండం 2:24 పురుషుడు తన తల్లిని తండ్రిని విడిచి భార్యను ఎత్తుకోవాలి, వారిద్దరూ ఏక శరీరమై ఉంటారని చెప్పాడు కదా. ఆత్మలు రెండైనా శరీరం ఒకటిగా ఉండాలని నేను చెప్పాను కదా. మీరేం చేస్తున్నారు? ఆ వాక్యానికి విరుద్ధమైన బ్రతుకుతున్నారు. అందుచేత మీ హృదయాలను కాపాడుకోండి. మీ హృదయాల్లో అపవిత్రత రానికండి, చెడితనం రానికండి, దైవ క్రమాన్ని మీరకండి. మీ హృదయాన్ని భద్రం చేసుకోండి. సామెతల గ్రంథం 4:23 ఆ మాట కనబడుతుంది. లూకా సువార్త 12:15 కనబడుతుంది. సామెతల గ్రంథం 6:16, 18, 17, 18, 19 4 వచనాల్లో కూడా ఈ మాటలు కనబడతాయి. దేవుడు ఏమాత్రం సహించరాని విషయాలు వాళ్ళు చేస్తున్నారు. వివాహ బంధాన్ని తప్పించి నాకు అసహ్యంగా ఇశ్రాయేలులు బ్రతుకుతున్నారు. మీరు దౌర్జన్యం చేస్తున్నారు, కడుపు కోసం నన్ను బాధ పెడుతున్నారు. అందుకే మీ హృదయాలను కాపాడుకోండి, ద్రోహం చేయకండి, కుటుంబాలకు ద్రోహం చేయకండి అని ప్రభు చెబుతున్నాడు. ఈ రోజున ఎంతమంది సత్యంలో బ్రతుకుతున్నారు? భార్య భర్త అన్యోన్యత కలిగి ఉంటున్నారు. పరపురుషులను ఆశించి, పరస్త్రీలను ఆశించి బ్రతుకుతున్న చండాలపం కలిగిన వ్యక్తులు ఎంతమంది లేరు ఈ రోజున? అన్ని మతాల్లో ఉన్నారనే మాట మనకు అనవసరం. కానీ క్రైస్తవుడవై ఉండి, క్రైస్తవురాలువై ఉండి నీ బుద్ధి ఏమైంది? నీ బుద్ధి గడ్డి తింటుందా? చెడు ఆలోచనలు, చెడు తలపులు నీలో వస్తుంటే వాటిని కంట్రోల్ పెట్టుకొని నిగ్రహం కలిగి ఉండలేకపోతున్నావేంటి? అందుకే నువ్వంటే అసహ్యం అని ప్రభు చెప్తున్నాడు. దేవుడు ఇలాంటి దుర్మార్గం, చెడుతనం చేసేవాళ్ళు ఉంటే దేవుడు ఏం చేయటం లేదు అని వాళ్ళు మాట్లాడుకుంటున్నారట. వాళ్ళ దేవుడు ఏమైపోయాడు, అన్యాయకరమైన బ్రతుకుతుంటే అని. దేవుడు చూస్తూ ఊరుకుంటాడు అని కాదు దాని ఉద్దేశం. ఆయన ఏర్పాటు చేసుకున్న ప్రజలు దేవుని ఆయాస పెడుతున్నారు. కనుక ఈ రోజు నుంచి అయినా దేవునికి నచ్చనిది నీ జీవితంలో ఏదైతే ఉందో దాన్ని విడిచిపెట్టి దేవునికి ఇష్టమైన బిడ్డగా జీవించడానికి నీవు దేవునికి అప్పగించుకో. అప్పుడు దేవుడు నిన్ను ఎంతో ప్రేమిస్తాడు, నీకు దైవ దీవెనలు ఇస్తాడు. ఇతరుల కంటే మేలుకరమైన, దీవెనకరమైన, శుభకరమైన పరిస్థితులను దేవుడు అనుగ్రహిస్తాడు. కనుక నీ జీవితంలో దేవుణ్ణి ఆయాసపరిచే స్థితి కాక దేవుని సంతోషపరిచే బ్రతుకు కలిగి ఉండాలని దైవ సేవకుడిగా తెలియచేస్తున్నాను. దేవుడి మాటలు మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్.